MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. అసలి మసాలా సచ్ సచ్ MDH. సినిమాల్లో హీరోయిన్ ఎవరా అని ఆరా తీసే రోజులు ఇప్పుడు కనిపించట్లేదు. మూవీలో స్పెషల్ సాంగ్కి ఎవరిని ఓకే చేశారు అన్న మాటలే బాగా వినిపిస్తున్నాయి. ఆ క్యూరియాసిటీకి తగినట్టుగానే ముందు నుంచి కొంతమంది పేర్లు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా తారక్ పక్కన నేషనల్ క్రష్ పేరు అలాగే స్ప్రెడ్ అవుతోంది. వస్తున్నాయి ఫీలింగ్స్ అంటూ రష్మిక వేసిన స్టెప్స్ ను అభిమానులే కాదు ఇండస్ట్రీ జనం కూడా అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు. మంచి సాంగ్ పడితే స్టెప్స్ తో నేషనల్ క్రష్ అదరగొట్టేస్తారని మాట్లాడుకుంటున్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో రష్మిక అంటూ వార్తలొస్తున్నాయి. స్పెషల్ సాంగ్ కోసం రష్మికను అప్రోచ్ అయిందట ప్రశాంత్ నీల్ టీమ్. సాంగ్ సిట్యుయేషన్ నచ్చి వెంటనే రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. తారక్ ఎంత మంచి డాన్సరో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సో తారక్ అండ్ మందన్నాల్ స్టెప్స్ లో కొరియోగ్రాఫర్లు ఈసారి కొత్తగా ఏం ట్రై చేస్తారోననే ఆసక్తి కనిపిస్తోంది. ఇటు కూలీలో జిగేల్ రాణి స్టెప్పులేస్తారన్నది కన్ఫర్మ్ న్యూస్. ఆ పాట చాలా బాగుంటుందని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని చెప్పారు పూజ. ఆ సాంగ్ చేసినన్ని రోజులు తాను చాలా కంఫర్ట్ గా ఎక్సైటింగ్ గా ఉన్నానని అన్నారు. మా మేడం అంతగా చెప్తున్నారంటే ఈసారి జిగేల్ మెరుపులు మామూలుగా ఉండవని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇటు పెద్దలోనూ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే కన్నా ముందు ఈ సాంగ్ కోసం శ్రీలీలను అప్రోచ్ అయ్యారని కూడా వినిపించింది. పుష్ప సీక్వెల్ లో శ్రీలీల కిస్సక్ స్టెప్స్ ను మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ పెద్దలో ఫైనల్ అయ్యేది పూజానా శ్రీలీలనా అనే డౌట్స్ ఇంకా ఉన్నాయి. ఏజ్ గ్యాప్ సినిమా వాళ్ళు ఈ ఏజ్ గ్యాప్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు. కానీ సినిమా వాళ్ళని ఏజ్ గ్యాప్ ఇష్యూ వదలడం లేదు. ఆ మధ్య శృతి సమాధానం చెప్పిన ఇదే టాపిక్ మీద ఇప్పుడు కెప్టెన్ మణిరత్నం స్పందించారు. అప్పుడు శృతి ఏం చెప్పారు, ఇప్పుడు మణిరత్నం ఏం స్పందించారు? లెట్స్ వాచ్. కమల్ హాసన్, త్రిష కలిసి నటించిన సినిమా థగ్ లైఫ్ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు మేకర్స్. చెన్నై బేస్డ్ గానే అన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మణిరత్నంకి ఓ ప్రశ్న ఎదురైంది. కమల్ కి త్రిషకి అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు వారిద్దరి జోడిని ఎలా ఫిక్స్ చేశారు అని. దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు మణిరత్నం. సినిమా థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్న వారిలో ఆర్టిస్టులను చూడకూడదు అన్నది మణిరత్నం చెప్పిన మాట. కమల్ని త్రిషని మర్చిపోయి ఆయా క్యారెక్టర్స్ గా వాళ్ళని చూసినప్పుడు ఏజ్ గ్యాప్ కనిపించదన్నారు మణి. అంతేకాదు రియల్ లైఫ్ లోనూ చాలా మంది ఏజ్ గ్యాప్ తో కాపురాలు చేస్తున్న వారు ఉన్నారన్నారు. ఇప్పుడు మణిరత్నం స్పందించిన ఇదే ఇష్యూ మీద గతంలో శృతి హాసన్ కూడా మాట్లాడారు. మెగాస్టార్ తో కలిసి శృతి హాసన్ వాల్తేరు వీరయ్యలో నటించినప్పుడు ఇలాంటి మాటలే వినిపించాయి. ఆ సినిమా సక్సెస్ తర్వాత కూడా ఆ మాటలు కంటిన్యూ అయ్యాయి. నా క్యారెక్టర్ ఏంటి, అసలు సినిమా కథేంటి, అందులో ఎవరి ఇంపార్టెన్స్ ఏంటి అని మాత్రమే చూస్తానన్నారు అప్పట్లో శృతి. అంతే తప్ప హీరో వయసేంటి, అతని పర్సనల్ విషయాలేంటి అనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఏజ్ గ్యాప్ ఎప్పుడు ఇష్యూ కాదని, క్యారెక్టర్స్ పరంగానే సినిమాను చూడాలని చెప్పారు. ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అన్నట్టు థగ్ లైఫ్ ఈవెంట్ లో శృతి లైవ్ పర్ఫార్మెన్స్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. నేను నమ్మకంతో చెబితే అలా ఎలా చేస్తారు? సినిమా అంటే నాకు సర్వస్వం. అది మీకెంత చెప్పినా అర్థం కాదు, అర్థం చేసుకోరు కూడా అంటూ ఫైర్ అయిపోయారు సందీప్ రెడ్డి వంగ. ఇంతకీ ఏం జరిగింది? సెన్సేషనల్ సినిమాలు తీసే సందీప్ అంతలా ఎందుకు ఫైర్ అయినట్టు? ఈ మొత్తం వ్యవహారంతో దీపికకున్న సంబంధం ఏంటి? ప్రెజెంట్ రాజాసాబ్ పనుల్లో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనుంది స్పిరిట్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా ఆర్టిస్టులను ఫైనల్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా హీరోయిన్ గా తృప్తి దిమ్రి పేరును ప్రకటించారు. తృప్తి ఎంట్రీ వరకు అంతా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ పెట్టిన ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. నేను ఒకరిని నమ్మి కథ చెప్పానంటే వాళ్లను 100% నమ్మినట్టు. మా మధ్య జరిగిన చర్చల్ని ఎక్కడా చెప్పకూడదని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ జరిగినట్టు లెక్క. కానీ ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు విషయాన్ని బయటపెట్టావని అర్థం. ఓ యంగ్ యాక్టర్ని కిందకు లాగాలన్న ప్రయత్నం ఎందుకు చేసినట్టు? నా కథని బయటకు ఎందుకు చెప్పినట్టు? ఇవేనా నీ ఫెమినిస్ట్ సిద్ధాంతాలు అని ఘాటుగా స్పందించారు సందీప్. ఓ దర్శకుడిగా నా క్రాఫ్ట్ కోసం ఏళ్ల తరబడి కష్టపడతాను. నా దృష్టిలో నా సర్వస్వం ఫిలిం మేకింగే. కానీ నీకిదంతా అర్థం కాదు, అర్థం చేసుకోలేవు, చేసుకోవు. ఐసా కరో, అగ్లీ బార్ పూరి కహానా బోల్నా.
క్యూంకి ముజే జరా భీ ఫరక్ నహీ పడతా అంటూ డర్టీ పిఆర్ గేమ్స్ హ్యాష్ ని యాడ్ చేశారు సందీప్. దీంతో ఇదంతా దీపిక గురించే అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. స్పిరిట్ ఏ రేటెడ్ యాక్షన్ సినిమాని నార్త్ లో వైరల్ అవ్వడంతో సందీప్ కి కోపం వచ్చిందట. ఈ విషయాన్ని దీపిక తరపు వారే లీక్ చేసుంటారని మాట్లాడుకుంటున్నారు జనం. కల్కి సినిమాలో కలిసి నటించారు ప్రభాస్ అండ్ దీపిక. ఆ సినిమాకు కొనసాగింపు కూడా ఉంది. స్పిరిట్ సినిమాలోనూ ఇదే జోడీ కంటిన్యూ అయితే బాగుంటుందని అనుకున్నారు స్పిరిట్ టీం. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు అన్న మాటలు వినిపించాయి. రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగారని, కండిషన్స్ పెట్టారని, అవన్నీ నచ్చక మేకర్స్ ఆమెను వద్దు అనుకున్నారన్న టాక్ కూడా నడిచింది. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక మెల్లమెల్లగా సినిమాలో ఆర్టిస్టుల మీద ఫోకస్ పెరుగుతూ వస్తోంది. రోష్నారా క్యారెక్టర్ చేసిన నర్గీస్ ఫక్రీ గురించి నెట్టింట్లో ఇప్పుడు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆమె లేటెస్ట్ సాంగ్ తేరీ యాదే కూడా వైరల్ అవుతోంది. నార్త్లో పరిచయం అక్కర్లేని పేరు నర్గీస్ ఫక్రీ. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వగానే ఫిలింఫేర్ కొట్టేశారన్న పేరు తెచ్చుకున్నారు నర్గీస్. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు, మరొకవైపు ప్రైవేట్ సాంగ్లతో కుర్రకారును ఫిదా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లులో రోష్నారా క్యారెక్టర్ చేస్తున్నారు నర్గీస్. రోష్నారాకు వీరమల్లుకు మధ్య ఇంట్రెస్టింగ్ సన్నివేశాలుంటాయన్న విషయం ఆల్రెడీ జనాల్ని ఊరిస్తోంది. సౌత్లో హరిహర వీరమల్లు, నార్త్లో హౌస్ఫుల్ 5తో బిజీగా ఉన్నారు నర్గీస్. దీనికి తోడు తేరీ యాదేన్ సాంగ్ కూడా ఈ దేశీ గర్ల్ హ్యాష్ట్యాగ్లో ట్రెండింగ్లో నిలిచింది. 2025 తనకు మరింత పాజిటివ్గా ఉందని చెబుతున్నారు ఈ బ్యూటీ. కూలీ సినిమా లెక్కలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి తెలుసా? అసలు సినిమా బడ్జెట్ ఎంత, అందులో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు అనే డినామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. తలైవారికి అంతిచ్చారా, లోకేష్ ఇంత తీసుకున్నారా అనే వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది జనాల్లో. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కూలీ ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజు వార్ 2 కూడా థియేటర్స్ లోకి వస్తూ ఉండడంతో కూలీ మీద నార్త్ లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దాదాపు 350 కోట్లతో కూలీని తెరకెక్కించారు. అందులో లోకేష్ కనగరాజ్ కి 50 కోట్లు, రజనీకాంత్ కి 150 కోట్ల పారితోషికం అందింది. మిగిలిన 150 కోట్లు అదర్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ కి, ప్రొడక్షన్ కి అయింది. ఇంకో 25 కోట్లను ప్రింట్ అండ్ పబ్లిసిటీకి కేటాయించారని టాక్. కూలీకి ఇంత ఖర్చు పెట్టినా పైసా వసూల్ సినిమా అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. ఆల్రెడీ డిజిటల్ ప్లేయర్స్ లోనే 130 కోట్ల దాకా వసూలైంది. 90 కోట్లు శాటిలైట్ కొచ్చేసింది. మ్యూజిక్ రైట్స్ కి 20 కోట్ల దాకా వచ్చాయి. నాన్ థియేట్రికల్ గానే కూలీకి దాదాపు 240 కోట్లొచ్చాయి. ఇక మిగిలింది థియేట్రికల్ గా డే 1 వచ్చేస్తుంది అన్నది కాన్ఫిడెన్స్. కూలీ మూవీ తమిళ్, తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేస్తారు. రజనీకాంత్ కి సపోర్ట్ చేయడానికి మన దగ్గర నుండి నాగార్జున ముందున్నారు. సినిమా మీద ఆల్రెడీ పాజిటివ్ బజ్ స్టార్ట్ అయింది. శృతి హాసన్, పూజా హెగ్డే కూడా ఈ మూవీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.